ఒకతను గంగా నదిలో మునిగిపోతూ రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉన్నాడు. కానీ గంగా నదిలో స్నానం చేసిన ఏ ఒక్కరూ కూడా అతన్ని ముట్టుకోవడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ఎందుకో తెలుసా? ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీకి వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో చాలా మంది భక్తులు గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. అది చూసిన పార్వతీదేవి మహాదేవుడితో, స్వామి, ఇంతమంది భక్తులు గంగలో మునుగుతున్నారు కదా, నిజంగా వారి పాపాలు పోతాయా? ఒకవేళ ఇదే నిజమైతే అందరూ చెయ్యరాని పాపాలు చేసి గంగలో మునుగుతారు కదా, అప్పుడు ఎవరూ పాప ఫలాన్ని అనుభవించరు కదా అని అడుగుతుంది. అది విన్న మహాదేవుడు, ఓ పార్వతి, నీ సందేహాన్ని ఇప్పుడే తీరుస్తాను. నేను చెప్పినట్లు ఒక పని చెయ్యు, అప్పుడు నీకే అర్థమవుతోంది అని చెప్పగానే అప్పుడు వెంటనే పార్వతీదేవి ఒక పండు ముత్తైదువు రూపంలో గంగానది ఒడ్డున నిలబడి, అయ్యయ్యో నా భర్త గంగలో మునిగిపోతున్నాడు అని బిగ్గరగా ఏడుస్తూ ఉంటే అది విన్న అక్కడి ప్రజలు వెంటనే గంగలోకి దూకి కాపాడబోయారు. అప్పుడు అంతలోనే ఆ పండు ముత్తైదువు, అయ్యో మీకు చెప్పడం మర్చిపోయాను, నా భర్తకి ఒక శాపం ఉంది. నా భర్తని పాపాత్ములైన వారు ఎవరైనా ముట్టుకుంటే నా భర్త ప్రాణం పోతుంది. అలాగే నా భర్తను తాకిన వాడి తల కూడా ముక్కలవుతుంది. కాబట్టి మీలో పాపరహితులు, పాపం చెయ్యని వారు ఎవరైనా ఉంటే వెంటనే నా భర్తను రక్షించండి అని అందరినీ అడుగుతుంది. అప్పటి వరకు గంగలో దూకడానికి సిద్ధంగా ఉన్న అందరూ ఒక్కసారిగా కంగారు పడి వెనక్కి వెళ్లిపోయారు. ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అయితే సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి మాత్రం ఆ జనంలో నుండి ముందుకు వచ్చి గంగలోకి దూకి ఆ ముసలివాడి ప్రాణాలు కాపాడి ఒడ్డుకు తీసుకువస్తాడు. అప్పుడు వెంటనే ఆ పండు ముత్తైదువు తన భర్త ప్రాణాలు కాపాడిన అతనికి కృతజ్ఞతలు చెబుతూ, బాబు, నువ్వు ఇప్పటి వరకు ఒక్క పాపం కూడా చెయ్యలేని పాపరహితుడువా అని అడుగుతుంది. ఆ మాటకతను, నేను చాలా పాపాలు చేశానమ్మా, కాకపోతే ఇంతకు ముందే గంగలోకి మునిగి పునీతున్నయ్యాను అని చెప్పగానే వెంటనే ముసలి దంపతులు శివపార్వతుల్లాగా అతనికి దర్శనమిచ్చి ఆశీర్వదించి వెళ్లిపోతారు. వెంటనే శివుడు పార్వతీదేవితో, మనం చేసుకున్న పాపాలన్నిటినీ గంగ తీసేస్తుందనే దృఢ విశ్వాసం ఉంటేనే భక్తుల పాపాలని గంగ ప్రక్షాళన చేస్తుంది. అక్కడంత వేల మంది గంగలో మునిగినా వారిలో కేవలం ఒక్కడు మాత్రమే గంగా జలం తన పాపాలను కడుగుతుందనే విశ్వాసంతో నమ్మి మునిగాడు. అందుకే వాడి పాపాలు మాత్రమే ప్రక్షాళన చేయబడ్డాయి. ఇక మిగిలిన వారు సంపూర్ణ విశ్వాసం లేకుండా వారి జీవితాంతం గంగలో మునిగినా వారి పాపాలు ఎప్పటికీ ప్రక్షాళన చేయబడవు అని శివుడు పార్వతీదేవికి చెప్పి తన సందేహాన్ని తీర్చాడు. నిజమే కదండి, ఆ భగవంతుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడనే దృఢ విశ్వాసం నీ మనసులో ఉన్నప్పుడు నీ చావు నీకు అంగుళం దూరంలో ఉన్నా సరే నువ్వు రక్షించబడతావని చెప్పేందుకు ఈ కథే ఒక ఉదాహరణ. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?